ఆ అర్ధరాత్రి అసలేం జరిగింది? నమ్మక ద్రోహం చేశారా, లేక తెలిసిన వాళ్లే కిలాడీలుగా మారి కిరాతకానికి ఒడిగట్టారా? ఒక సాదాసీదా ల్యాబ్ టెక్నీషియన్ ని అంతమొందించడానికి అంతటి పక్కా స్కెచ్ ఎందుకు వేశారు? హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన ఒక దారుణ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిన ఒక మిస్టరీ మరణం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? కుటుంబ సభ్యుల ఆరోపణలు వింటే మీ గుండె లయ తప్పుతుంది. ఈ కథనంలో లోతుగా వెళ్దాం. హనుమకొండ జిల్లా పరకాలలోని వేల్లంపల్లి రోడ్డు సమీపంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు వెనకాల ఒక గుండెల విసే దృశ్యం వెలుగు చూసింది. నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన షరీఫుద్దీన్ అనే ఒక సాధారణ ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రతిరోజు హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ ముగించుకుని రాత్రి 8:30 గంటలకల్లా క్షేమంగా ఇంటికి చేరుకునే ఒక బాధ్యతాయుతమైన కుటుంబ యజమాని అతడు. ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి కూడా 8:45 ఇంటికొచ్చాడు. భార్య అన్నం తినమని అడిగింది. కానీ సరిగ్గా అదే సమయంలో అతని మొబైల్కు ఒక అపరిచిత ఫోన్ కాల్ వచ్చింది. 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి సాధారణంగా బస్సులో ప్రయాణించే ఆ వ్యక్తి ఎందుకో అత్యవసరంగా బైక్ తీసుకుని బయటకు వెళ్లాడు. అదే అతను చివరిసారిగా ఇల్లు దాటడం. రాత్రి 9:30 గంటలకు తన బంధువులతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా 10 నిమిషాల్లో వస్తానని చెప్పిన ఆ వ్యక్తి ఆ తర్వాత శాశ్వతంగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేస్తే రింగ్ అయింది, కానీ ఎవరూ ఎత్తలేదు. ఆ తర్వాత తండ్రి ఫోన్ నుంచి కాల్ చేయగా 108 అంబులెన్స్ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేశారు. రాజాపేట వద్ద ఘోర ప్రమాదం జరిగిందని, పెద్ద ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. కంగారుగా ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అక్కడ కనిపించిన దృశ్యం షాక్కు గురిచేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని ఒక సిమెంట్ ఇటుకల షాప్ దగ్గర భారీగా రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ మద్యం సీసాలు, సిమెంట్ ఇటుకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. షరీఫుద్దీన్ చెప్పులు, నల్లటి టోపీ అక్కడే పడున్నాయి. దీనిని బట్టి చూస్తే అతడిని ఎవరో పక్కా ప్రణాళికతో ఒక గదిలోకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారని, ఆ తర్వాత రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారని స్పష్టమవుతోంది. ముఖం, ముక్కు, తలపై బలమైన గాయాలున్నాయి. బాడీ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇది కేవలం ప్రమాదం కాదు, ఘోరమైన కుట్ర అని అక్కడి విజువల్స్ చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోలీసులు దీన్ని ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ క్షేత్రస్థాయిలోని సాక్ష్యాలు మాత్రం వేరే కథను చెబుతున్నాయి. ఒకవేళ బైక్ యాక్సిడెంటే జరిగితే వాహనానికి ఖచ్చితంగా స్క్రాచెస్ పడాలి. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న మృతుడి బైక్ పైన ఎలాంటి ప్రమాద గుర్తుల్లేవు. కేవలం రక్తపు మరకలు మాత్రమే ఉన్నాయి. అంటే హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు నేరగాళ్లు ఎంతటి కిలాడీ ప్లాన్ వేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విచారణ ఏ దిశగా సాగుతుందో చూద్దాం. బాధితుల ఆరోపణల ప్రకారం నేరగాళ్లు ఎంతటి క్రూరంగా వ్యవహరించారో ఈ మోడాస్ ఆపరండి చూస్తే అర్థమవుతోంది. పక్కా స్కెచ్ ప్రకారం షరీఫుద్దీన్ను ఫోన్ చేసి పిలిపించారు. అతనికి శత్రువులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే నమ్మక ద్రోహం చేసిన వారు ఎవరో అత్యంత సన్నిహితులై ఉండాలి. మద్యం తాగించి ఆపై సిమెంట్ ఇటుకలతో, ఖాళీ సీసాలతో తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తం గడ్డకట్టేలా కొట్టి ప్రాణాలు తీశారు. అంతటితో ఆగకుండా చట్టం నుంచి తప్పించుకోవడానికి ఈ ఘోరాన్ని దాచిపెట్టేందుకు శవాన్ని రోడ్డుపైకి లాక్కొచ్చి పడేశారు. బైక్ను కూడా అక్కడే ఉంచి రోడ్డుపై వెళ్లే వాహనం ఢీకొట్టడం వల్లే చనిపోయాడనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నేరగాళ్లు ఎంత తెలివిగా ఆలోచించినా బైక్కు ఎక్కడా డ్యామేజ్ కాకపోవడం, ఇటుకల షాప్ వద్ద దొరికిన సాక్ష్యాలు వారి ప్లాన్ను తిప్పికొట్టేలా మారాయి. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఇటుకల షాప్ వద్ద లభించిన రక్తపు నమూనాలు, మద్యం బాటిల్స్పై ఉన్నటువంటి వేలి ముద్రలను సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆఖరి నిమిషంలో షరీఫుద్దీన్కు వచ్చినటువంటి ఆ మిస్టరీ ఫోన్ కాల్ ఎవరిది? కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన కాకీలు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చట్టం ముందు ఏ నేరగాడు తప్పించుకోలేడనే రీతిలో పోలీసుల విచారణ అత్యంత సీరియస్గా సినిమాటిక్ స్టైల్లో వేగంగా సాగుతోంది. చూశారుగా, ఒక ఫోన్ కాల్ ఒక కుటుంబంలో ఎంతటి చీకటిని నింపిందో. సమాజంలో నమ్మక ద్రోహాలు, కిరాతకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్లు ఎంతటి తెలివిగా సాక్ష్యాల్ని రూపుమాపాలని చూసినా చట్టం కంటికి దొరక్క తప్పదు. అక్రమార్కులకు, హంతకులకు చట్టం తగిన శాస్తి చెబుతుంది.